అండ్ అది కేరళ, తమిళనాడు సార్. తమిళనాడు మనకి తమిళనాడు చాలా మటుకు కన్ఫ్యూజింగ్ నంబర్స్ వస్తుంది. కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, తమిళనాడులో డెఫినెట్గా ఈసారి డిఎంకే వస్తారు. దానికి కారణాలు ఉన్నాయి. ఒకటి, తమిళనాడులో బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు వాసుదేవన్ గారు అన్నామలైని సీన్ నుంచి తీసేసింది. డెస్పరేట్ ఫర్ టైఅప్ విత్ ఏఐడిఎంకే. లాస్ట్ టైం పొత్తు పెట్టుకోలేదు, ఈసారి పెట్టుకుందాం అని చెప్పి చేసిన తప్పు. అన్నామలై బీజేపీని ఒక 10-15 సంవత్సరాల్లో ఈ వుడ్ మేడ్ బిగ్ ప్లేయర్ ఇన్ అట్లీస్ట్ ఆపోజిషన్ పార్టీ అయిపోతుంది తమిళనాడులో. కానీ ఎందుకో బీజేపీ టాప్ లీడర్షిప్ ఆయన పక్కన పెట్టేశారు. బహుశా వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఈ 15% మనకు వస్తున్న ఓట్లు చూడండి తమిళనాడులో, అది 18 దాకా తీసుకొచ్చారు అన్నామలై. దానికన్నా ఎక్కువ మనం వెళ్ళలేము, బికాజ్ దిస్ ఇస్ ద ద్రవిడియన్ స్టేట్. ఈ ద్రవిడియన్ స్టేట్లో దీనికన్నా ఎక్కువ ఓట్లు మనకి రావు. మనకు ద్రవిడియన్ పార్టీతో టైఅప్ పెట్టుకుంటేనే మన ఓట్లు పెరుగుతుంది, కానీ పెరగట్లేదు. మీరు బీజేపీ నంబర్స్ ఇప్పుడు కూడా చూడండి, ఎగ్జిట్ పోల్లో బీజేపీ నంబర్స్ పెరగట్లేదు. ఏఐడిఎంకే వాళ్ళు ఓటర్స్ ట్రాన్స్ఫర్ చేయరు ఓటు. బీజేపీ ఎక్కడ పోటీ చేసినా కానీ బీజేపీ ఎక్కడ గెలుస్తారంటే వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంది, కోయంబత్తూరు లాంటి ప్లేస్లో, కన్యాకుమారి లాంటి, అక్కడ గెలుస్తారు బీజేపీ. ఆన్ దర్ ఓన్ గెలిచారు దీనికన్నా ముందు కూడా. అన్నామలైకి టికెట్ ఇవ్వాల్సింది కోయంబత్తూరు నుంచి, ఇవ్వలేదు. ఒపోజ్ చేశారు ఏఐడిఎంకి. మేము డిపాజిట్ లేకుండా చూస్తామని చెప్పారంట. ఆలోచించండి. ఆ ఎరగన్స్ ఉంది పళనిస్వామికి. నేను చెప్తాను, ఐ విల్ బి వెరీ హ్యాపీ పళనిస్వామి లూజెస్ దిస్ టైం. ఓడిపోవాల్సిందే. ఎందుకంటే బీజేపీకి ఒక ఫ్యూచర్ ఉందంటే అన్నామలైలో ఉండే, అది బీజేపీ మెస్అప్ చేసేసారు.